హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో డే ఇన్ మై లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను. అంతకంటే ముందు మీకు ఒకటి చెప్తాను. ఈ శారీ చూసారు కదా, ఈ శారీ నాకు మా ఊరిని తీసుకొచ్చారు. మొన్న దసరాకి వాళ్ళ ఊర్లో అమ్మవారికి కట్టారంటండి. ఈ చీర అమ్మవారికి కట్టిన చీర నా కోసం తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వదిన. నాకు ఈ శారీ బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అమ్మవారి దయ నా మీద ఉందని నేను ఫీల్ అవుతున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అమ్మవారి శారీ నాకు వచ్చినందుకు. అండ్ ఈరోజు మాకైతే వర్షం పడుతుంది బాగా. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అందుకని నేను మా పిల్లల్ని అడిగాను వేడివేడిగా ఏం తింటారని చెప్పేసి. సో మా జాన్విత చెప్పింది మమ్మీ నాకు పకోడీ కావాలని చెప్పేసి. చూడండి అక్కడ కూర్చొని నవ్వుతుంది నన్ను చూసి. ఈరోజే ఫస్ట్ నేను స్టార్ట్ చేశాను డే ఇన్ మై లైఫ్. దాన్ని చూసి నవ్వుతున్నా నేను మాట్లాడుతుంటే. రేపే కదండి ఫెస్టివల్, మండే. ఈరోజు సండే కదా. ఈరోజు వెళ్ళి మేము క్రాకర్స్ తెచ్చుకుందాం అనుకున్నాం. ఇక్కడ మాకు దగ్గరలో స్టాల్స్ ఉంటాయి అండ్ వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆ స్టాల్స్లో పెట్టి అమ్ముతారు. మేము లాస్ట్ ఇయర్ అక్కడ వెళ్ళి తెచ్చుకున్నాం. బాగున్నాయి క్రాకర్స్ కూడా, బాగా సౌండ్స్ వచ్చినాయి. ఈసారి కూడా అక్కడికే వెళ్దాం అనుకున్నాం. మా పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాం. కానీ ఈరోజు అంతా ఫుల్ వర్షం. సో ఈరోజు వెళ్ళలేకపోయాం. సరే రేపైనా వెళ్దాం అనుకుంటున్నాం. రేపు వెళ్ళి మేము ఏమేమి క్రాకర్స్ తెచ్చుకున్నాం అనేది మీకు చూపిస్తాను. సరే అండి, ఇక పకోడీలు చేసుకుందాము. ఆనియన్ పకోడీలు. మా పిల్లలు పకోడీలు అడిగారు కదా, వాళ్ళ కోసం ఇప్పుడు పకోడీలు చేస్తాను. బయట వర్షం పడుతుంది కదా, వేడివేడిగా తింటారు. ఏం పకోడీలు అంటే అవి ఆనియన్ పకోడీలు. అది కూడా గోధుమ పిండితో చేస్తాను. బాగుంటాయండి, మంచి క్రిస్పీగా ఉంటాయి. మీరు ఒకసారి చేసుకొని టేస్ట్ చేసి చూడండి. ఇక్కడ చూడండి వర్షం పడుతుంది. మా పిల్లలు ఇద్దరు వర్షంలో ఆడుతున్నారు. ఇప్పుడు ఆనియన్ పకోడీ చేసుకుందాము. దానికోసం నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. చక్కగా సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఉప్పు వేసి కలిపాను. వాటర్ ఏం వేయలేదు. ఇంకా ఉప్పు కలిపేసి దాంట్లో పిండి వేసి కలిపాను. ఆ వాటర్ ఇంకేక అవసరం లేదు. ఆనియన్కి సరిపడా పిండి వేసుకొని కలిపేసుకున్నాను. దానిలో సాల్ట్, కారం అన్నీ వేసుకున్నాను. చక్కగా పకోడీలు వేసుకున్నాను. నేను ఎప్పుడు చేసిన ఈ పకోడీలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఎక్కువ గోధుమ పిండితోనే చేస్తాను నేను. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఇంకా మీ అందరు దీపావళి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఏం స్వీట్స్ ప్రిపేర్ చేసుకుంటారు కామెంట్ చేయండి అందరూ. అలాగే ఈవినింగ్ నేను ఎగ్ దోశ వేశాను. రేపు దీవాళీ కదా, అందరికీ దీవాళీ శుభాకాంక్షలు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ ఎవ్రీవన్.